హలో అండి, ఐఎమ్ డాక్టర్ కమలా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్థోడాంటిక్స్. సో ఎత్తుపళ్ళు ఎందుకు వస్తాయి అండ్ వాటిని కరెక్ట్ చేయడానికి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటిది? సో ఎత్తుపళ్ళు నార్మల్గా ఏంటంటే చాలా రీజన్స్ ఉంటాయండి ఎత్తుపళ్ళు రావడానికి. ఒకటి వచ్చేసి హెరిడిటరీ అంటే మన పేరెంట్స్కి కానీ మన మేనమామ మేనత్త వీళ్ళకి ఉండడం వల్ల మనకి వాళ్ళ నుండి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది హెరిడిటరీ అనమాట. ఇంకొంతమందికి ఏంటి అని అంటే చిన్నప్పటి నుండి నోట్లో వేలు పెట్టుకుని అలవాటు ఉంటుంది. నోట్లో ఇట్లా వేలు పెట్టుకొని ఆ ప్రెషర్ అన్నది ఇస్తూ ఉంటారు. ఈ థమ్ తోటి కానీ ఇంకొంతమంది ఈ 2-3 ఫింగర్స్ నోట్లో పెట్టుకొని ప్రెషర్ అన్నది ఇస్తూ ఉంటారు మన పైన దవడకి. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఆ ప్రెషర్ తోటి మనకి ఆ జా ఏదైతే ఉందో ఎత్తుగా అయిపోతుంది. ఇది సెకండ్ థింగ్. ఆ తర్వాత ఇంకొంతమందికి ఏంటంటే టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ అంటాం. టంగ్ థ్రస్టింగ్ అంటే నాలుకతోటి పళ్ళు వస్తున్న టైంలో నాలుకతోటి ఇట్లా ముందుకి అంటూ ఉంటారనమాట. సో దానివల్ల కూడా మనకి పళ్ళు ఎత్తుగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎత్తుపళ్ళు అన్నవి మనకి వేరియస్ రీజన్స్ వల్ల ఉంటాయి. ఇప్పుడు ఏంటి అని అంటే ఎత్తుపళ్ళకి మనకి లేటెస్ట్ టెక్నాలజీలో అలైనర్స్ అని చెప్పేసి ఉంటాయి. అలైనర్స్ అంటే ఇట్లాంటి ప్లాస్టిక్ షీట్స్ అండి. సో ఇవి మనకి పళ్ళపైన పెట్టుకున్నా కూడా అసలు కనపడవు. సో ఇవి ఏంటి అని అంటే మనకి తీసి పెట్టేదానిలాగా ఉంటాయి. సో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఎలా అని అంటే ఇప్పుడు చాలామందికి డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉంటారు. ఈ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి బ్రేసెస్ పెట్టుకోవడము ఇట్లాంటివి కొంచెం ఆక్వర్డ్గా అనిపించవచ్చు. సో వాళ్ళకి ఏంటి అని అంటే ఈస్థెటిక్గా కనపడడానికి మనకి అలైనర్స్ అన్నవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. యాజ్ వెల్ యాజ్ చాలామంది సెలబ్రిటీస్ వీళ్ళంతా కూడా అలైనర్స్ని ప్రిఫర్ చేస్తారు. ఈ అలైనర్స్ అందరికీ వర్క్ చేస్తాయి అంటే కాదండి, వీటికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. లైక్ అలైనర్స్ ఏంటి అని అంటే మైల్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ మైల్డ్ స్పేసెస్ ఉన్నాయి, లేదు అని అంటే పళ్ళు కొంచెం వంకటింకరగా ఉన్నాయి, లేదా పళ్ళు కొంచెం ఎత్తుగా ఉన్నాయి అని అనుకోండి, అప్పుడు అలైనర్స్ ఆర్ ద బెస్ట్ చాయిస్. లేదు పళ్ళు చాలా ఎత్తుగా ఉన్నాయి, చాలా కరెక్షన్స్ చేయాలి, టూత్ తీసి మళ్ళీ మనం అలైనర్స్ పెట్టుకోవాలి అని అనుకోండి, అలాంటి టైంలో ఎస్ అలైనర్స్తో చేయొచ్చు, బట్ దే ఆర్ నాట్ దాట్ గ్రేట్ చాయిస్. ఎందుకు అని అంటే లిమిటేషన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. బట్ దీంతో డెఫినెట్లీ ద అడ్వాంటేజెస్ ఆర్ మీకు నచ్చినటువంటి ఫుడ్ మీరు అలైనర్స్తో తినొచ్చు. లైక్ మనకి ఏదైతే కన్వెన్షనల్ బ్రేసెస్ తోటి క్లిప్స్ తోటి మనం కొంచెం హార్డ్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్ ఆర్ ఏమంటారు క్రిస్పీ ఫుడ్స్, ఇంట్లో చేసే చకోడీలు ఇట్లాంటివి ఏమీ తినలేము. కానీ మనకు అలైనర్స్తో ఏంటంటే ఇట్లాంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా మనం ఏదైనా కూడా హ్యాపీగా తినొచ్చు. అండ్ దెన్ మెయింటెనెన్స్ ఇస్ ఆల్సో వెరీ ఈజీ. ఎందుకంటే బ్రేసెస్ తోటి బ్రష్ చేయడము ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ అలైనర్స్ తోటి ఏంటంటే మీకు అట్లాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. తీస్తారు, మీరు తీసి మీకు ప్రతి సెట్కి కూడా మీకు ఒక బాక్స్ వచ్చేస్తుంది. సో ఈ బాక్స్ తోటి మీరు మీ అలైనర్స్ని మెయింటైన్ చేసుకుంటారు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, మీరు వాడట్లేదు అని అనుకున్నప్పుడు తీసి ఆ బాక్స్లో పెట్టేస్తారు. డైలీ దీన్ని వాష్ చేసేసి దాని తర్వాత పెట్టుకుంటారు. సో ఇదేంటి అని అంటే డిపెండ్స్ కంపెనీ నుండి కంపెనీని బట్టి మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సెట్స్ అన్నవి వస్తాయి. కొంతమంది పేషెంట్స్ ఉంటారండి, వీళ్ళు ఏంటంటే మనకి యూఎస్ నుండి అట్లా అబ్రాడ్ నుండి స్పెషల్గా డెంటల్ ట్రీట్మెంట్స్ కోసం వస్తారు. సో వాళ్ళకి ఏంటి అని అంటే ఈ అలైనర్స్ వన్స్ ఒకసారి ఆర్డర్ చేసేసి అందరికీ కూడా ఈ అలైనర్ సెట్స్ ఇచ్చేస్తాం. అయితే ట్రీట్మెంట్స్లో ఏంటి అని అంటే మనకి ఈ అలైనర్స్కి కొన్ని క్లిప్స్ అన్నవి పెడతామన్నమాట. లోపల నుండి క్లిప్స్ పెడతాం. దానివల్ల మనకి టూత్ మూమెంట్ ప్రాపర్గా అవుతుంది. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే మనం అన్ని సెట్స్ ఇచ్చేసేసి మంత్లీ విజిట్ కూడా మనకి రావాల్సిన పని ఉండదు, ఇచ్చేసేసి పంపించేస్తామన్నమాట. సో దీస్ ఆర్ అడ్వాంటేజెస్. ఊరికే డెంటల్కి విజిట్ ఉండదు, ప్రాపర్గా ఏం కావాలన్నా అది తినొచ్చు, మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. కానీ వెరీ సివియర్గా ఉన్నటువంటి కేసెస్ని అయితే మనం అలైనర్స్కి ప్రిఫర్ చేయము.